చినశంకరంపేట మండల కేంద్రంలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండా ఎగురవేశారు. తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సాన సత్యనారాయణ ఆధ్వర్యంలో అమరవీరులకు నివాళులు అర్పించి జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం స్థానిక తాజా మాజీ సర్పంచ్ రాజిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సాన సత్యనారాయణలు మాట్లాడుతూ వరంగల్ డిక్లరేషన్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ నెరవేర్చడం జరుగుతుందని, ఇచ్చిన 6 గ్యారెంటీలను నెరవేర్చడం జరిగిందని, గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడే ఒకసారి రైతులకు రుణమాఫీ చేయడం జరిగిందని, 10 సంవత్సరాల పాలనలో టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు పూర్తిగా రుణమాఫీ చేయలేకపోయిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ అని, పేదల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ రైతులకు కూడా 2 లక్షల రుణమాఫీ చేయడం జరిగిందని, కొంతమంది రైతులకు కొన్ని సమస్యల వల్ల రుణమాఫీ కాలేదన్నారు. వాటిని కూడా త్వరలో రుణమాఫీ చేసే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సాన సత్యనారాయణ, చినశంకరంపేట పిఎస్సిఎస్ చైర్మన్ అంజిరెడ్డి, జంగరై సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, స్థానిక తాజా మాజీ సర్పంచ్ రాజిరెడ్డి, ఎంపీటీసీల ఫోరం మాజీ మండల అధ్యక్షులు శివకుమార్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గంగా నరేందర్, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు శ్రీమాన్ రెడ్డి, రామకృష్ణయ్య, యాదవరావు, మనోజ్ కుమార్, రమేష్ గౌడ్, జీవన్, రాజశేఖర్ రెడ్డి, రాజా సింగ్, మోహన్, కేశవ్, అక్బర్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినం. గౌరవ పెద్దలు ముఖ్యమంత్రి గారు ఏదైతే 17 ఉన్నదో ప్రజాపాలన భాగంగా సెప్టెంబర్ 15 అధికారికంగా అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో సెప్టెంబర్ 15 ఈ ప్రజాపాలన సందర్భంగా జాతీయ జెండా ఎగరేయాలని చెప్పిండు. ఏదైతే మనం 6 గ్యారెంటీలు చెప్పారాయాల వాళ్ళు రాహుల్ గాంధీ వచ్చిన రోజు వరంగల్ డిక్లరేషన్లు అంచెలంచెలుగా ఇంచుమించు 5 అయినాయి, 6వ ఒకటి ఉంది. ఏదైతే నిన్న కూడా ఆర్థిక మంత్రి పెద్దలు బట్టి విక్రమార్క గారు చెప్పారు, ముఖ్యమంత్రి కూడా పదే చెప్తున్నారు, మనం చూస్తూ ఉన్నాం టీవీలో. ఏమనంటే 18,000 కోట్ల రూపాయలు 23 లక్షల రైతులకు చేశామని, ఇంకా 13,000 కోట్ల రూపాయలు ఇవ్వాల్సింది ఉంది. ఆ 13,000 రూపాయలు ఇచ్చిన తర్వాత ఇంకా 20% రైతులకు తప్పకుండా రుణమాఫీ అవుతుంది. ఏదైతే గతంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో 1,00,000 రూపాయలు మాఫ్ అయింది. తర్వాత ఇదే రోజు ఏదైతే మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వాన రైతులకు 2 లక్షల రూపాయలు ఒకేసారి మాఫ్ అవ్వడం అన్నది హర్షించదగ్గ విషయం. సరే, కొన్ని లోటుపాట్ల వల్ల రాకపోవచ్చు. ఏదైతే ప్రభుత్వ పరంగా 100% కాదు, అందరు చెప్తా ఉన్నారు, ప్రతిపక్ష నాయకులు కూడా ఏమనంటే 60% అయిందని. ప్రభుత్వ పరంగా 60% అయితే సక్సెసే. ఏంటంటే మనం ఏ పని చేసినా 50 పైన సక్సెసే. ఏదైతే కొన్ని రేషన్ కార్డు లేకుంటే వాళ్ళ కుటుంబ నిబంధన అలా అన్లోడ్ కాక కొందరికి రాలేదు, అది వాస్తవము. ఏదైతుందో ఇప్పుడు 60% కాదు 80% రైతులకు తప్పకుండా మాఫీ చేస్తామని గౌరవ పెద్దలు ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, ఆర్థిక మంత్రి చెప్తున్నారు, ప్రతి ఒక్క ఎమ్మెల్యే గారు కూడా మేము ఏంటంటే చెప్తా ఉన్నారు. ఎందుకంటే అది తప్పు కాదు, తప్పకుండా ఇంక 20% రైతులకు అవుతుంది. రాబోయే రోజుల ఏదైతే మన రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో యువ నాయకుడు మన డాక్టర్ రోహిత్ రావు నాయకత్వంలో మెదకు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఆశిస్తూ జై తెలంగాణ. సెప్టెంబర్ 17 తెలంగాణ రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో ప్రజాపాలన దినంగా చెప్పడం జరిగింది. అలాగే తెలంగాణ విమోచన దినం కూడా భారతదేశానికి 1947 ఆగస్టు 15 నాడు వస్తే 1948 సెప్టెంబర్ 17 నాడు ఆనాడున్న పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ అందరూ మేము కడుపులో పెట్టుకొని చూసుకున్నాం. మీ అధినాయకుడే చెప్పాడు. ఇలా ఆంధ్రోళ్ళు తెలంగాణలో అలాగే చూసాం. మీ నిర్ణయం, మీ అధికార నాయకత్వ నిర్ణయం చెప్పాలి. తప్పకుండా వాళ్ళు వెంటనే క్షమాపణ చెప్పాలి. భవిష్యత్తులో తప్పకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ అయితే నిర్ణయాలు చెప్పిందో మొన్ననే 10 సంవత్సరాలు ఎప్పుడు కూడా రుణమాఫీ కాలేదు. బ్రహ్మాండంగా 90% రుణమాఫీ ఇచ్చినాం. అక్కడక్కడ కొన్ని సమస్యలు ఉండొచ్చు. ఆ సమస్యలు కూడా అతి త్వరలోనే ముఖ్యమంత్రి సమక్షంలో కమిటీ ఉన్నది. రైతులందరికీ కూడా శుభవార్తనే అది. తప్పకుండా మేము ఏదైనా చెప్పినాము, కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ. కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల గురించి, ఇళ్ల గురించి, సీలింగ్ భూముల గురించి, జాతీయ బ్యాంకుల జాతీయం గురించి ఆలోచించిన పార్టీ, స్వతంత్రం తెచ్చిన పార్టీ. కాబట్టి మీరు మా పార్టీని అనేటప్పుడు మీకు కూడా 4 ఏళ్ళు చూపెడతాయి. తప్పకుండా కౌశిక్ రెడ్డి గారు ప్రజాస్వామ్యంలో ఉంటున్నాం. ప్రజలకు మనము ఒక మార్గం చూపించవలసింది. ఒక వీధి రౌడీ లెక్క, వీధి కుక్క లెక్క మరుగుతే ఖబర్దార్ భవిష్యత్తులో మేము ఎక్కడ కూడా తిరగనీయమని మా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము హెచ్చరిస్తాం. జై తెలంగాణ.
నవరాత్రులు పూజలు అందుకున్న గణనాథులు గంగమ్మ ఒడికి చేరుతున్నారు. రాష్ట్రంలోనే సైబర్ పాఠాలు బోధించి ఆదర్శంగా నిలిచిన వినాయకుడికి ఘనంగా యువ కిరణం స్పోర్ట్స్ అసోసియేషన్ సభ్యులు వీడ్కోలు పలికారు. నిమజ్జనానికి తరలిస్తున్న వినాయకుడి వద్ద సైబర్ మోసాలు, చట్టాలపై అవగాహన కరపత్రాలను యూత్ సభ్యులు స్థానిక ఎస్ఐ గంగరాజ్ తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్ఐ గంగరాజు మాట్లాడుతూ అందరికీ ఆదర్శంగా నిలవడంతో పాటు ప్రజలకు మేలు చేసే విధంగా సైబర్ మోసాలపై అవగాహన కల్పించే విధంగా యువ కిరణం స్పోర్ట్స్ అసోసియేషన్ సభ్యులు చేసిన వినూత్న ఆలోచన అందరినీ ఆకట్టుకోవడం జరిగిందన్నారు. ఎంత ఆర్భాటం చేశామనేది కాకుండా ఎంతమందికి వినాయక నవరాత్రుల్లో ఉపయోగపడింది అనేదే ముఖ్యమన్నారు. సైబర్ మోసాలతో ఇటీవల చాలా మంది మోసపోవటం జరుగుతుందని, వాటిని అరికట్టేందుకు యూత్ సభ్యులు చేసిన వినూత్న ఆలోచన అభినందనీయమన్నారు. రాబోయే రోజులు సైతం ఇలాంటి అవగాహన కార్యక్రమాల్లో ముందుండాలని సూచించారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా యువకిరణం స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒక ఆదర్శవంతమైన గణేష్ మండపం ఏర్పాటు చేసినటువంటి ఈ అసోసియేషన్ సభ్యులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. అండ్ ఇక్కడున్న అక్కా చెల్లెలు అన్నతమ్ములందరికీ కూడా నా యొక్క నమస్కారం. అదేవిధంగా వినాయక నవరాత్రి ఉత్సవాల శుభాకాంక్షలు. మేము మీటింగ్ పెట్టినప్పుడు కూడా గణేష్ మండపాలకు సంబంధించినటువంటి ప్రోగ్రాం నిర్వహించినప్పుడు చాలా మంది కూడా చెప్పడం జరిగింది. మనం కార్యక్రమాలు చేస్తున్నాం కానీ ఎక్కడ కూడా ఆదర్శవంతమైనటువంటి ప్రోగ్రామ్స్ కానీ అవి చేయట్లేదు. అందులో భాగంగా ఒక ఆదర్శవంతమైనటువంటి ప్రోగ్రాం చేయడం, లైక్ ప్రకృతిని కాపాడే విధంగా మట్టి గణేష్ ను ఏర్పాటు చేసుకోవడం, మనం ఏర్పాటు చేసిన మండపం దగ్గర ఏదో ఒక నేర్చుకునే పోస్టర్స్ కానీ అడ్వర్టైజ్మెంట్ ఉండే విధంగా ఉన్నటువంటి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు మన పాంప్లెట్ లో చూసినట్టయితే కూడా ఇందులో ఒక 4-5 రకాలు ఇచ్చిండు. కానీ ఇవే కాకుండా అసలు మోసం అనేది ఎన్ని రకాలుందో కూడా చెప్పలేని విధంగా జరుగుతుంది. ఈ రోజు వచ్చిండు ఒక పర్సన్ 1,80,000 పోగొట్టుకున్నారు కమర్పల్లి విలేజ్. అది క్రెడిట్ కార్డు మోసం అని చెప్పేసి. కాకపోతే ఒకటి మనం గుర్తుంచుకోవాలి, ఏ మోసం జరిగినా ఏదైనా ఆన్లైన్ మోసాలు జరిగే వాటిలో మోసానికి గురి కావడానికి వారికి కీ ఇవ్వడం అనేది, ఎవరైతే మనం టెక్నాలజీ యూజ్ చేస్తున్నామో మనమే పొరపాటు చేస్తాం. మనం ఏ విధమైనటువంటి యాప్ గానీ మనం ఎటువంటి పొరపాటు చేయనట్లయితే మన అకౌంట్ లో ఉన్న డబ్బులు ఎటు పోవు. 100% అది గ్యారంటీ. మేము చాలా వరకు మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ స్వగ్రామమైన చినశంకరంపేట మండలం కొర్విపల్లి గ్రామంలో హనుమాన్ దేవాలయం ప్రాంగణంలో వినాయక నవరాత్రి ఉత్సవాల భాగంగా ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. పూజా కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ కు పూజారి దౌలతాబాద్ రామారావు శర్మ పంతులు మంత్రోచ్చరణలతో స్వాగతం పలికారు. అనంతరం గ్రామస్తులు ఆయనను శాలువాతో ఘనంగా సన్మానించారు. గ్రామస్తులు కొంతమంది రుణమాఫీ కాలేదని ఆయన దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ 2 లక్షల కంటే ఎక్కువ ఉన్న వారికి ప్రభుత్వం ఎప్పుడు చెల్లించాలో సూచిస్తుందని, అంతకంటే తక్కువ ఉన్న వారికి రుణమాఫీ కాని వారు ఎవరైనా ఉంటే వాటి యొక్క సమస్యలు తెలుసుకుని సమస్యకు పరిష్కరించేందుకు కృషి చేస్తారని తెలిపారు. ప్రభుత్వ ఆదేశానుసారం అర్హులైన ప్రతి ఒక్కరికి రుణమాఫీ చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సానా సత్యనారాయణ, రాజిరెడ్డి, పుల్లారావు, రాజశేఖర్ రెడ్డి, ఎస్సీసీ అధ్యక్షులు గోవర్ధన్, రామచంద్రం, మల్లేశం, రమేష్ గౌడ్, జీవన్, రాజాసింగ్, మోహన్ నాయక్, కేశవ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఏమన్నా మీకు ఇబ్బంది కొంచెం ఇప్పుడు ఏదైతే వాళ్ళు తయారు చేస్తారో దానికి అనుగుణంగా లేనప్పుడు మనకి ఇబ్బంది వస్తుంది. అదేమన్నా ఉంటే నేను మాట్లాడి మీరు కూర్చుంటా, వారంలో వస్తా, కూర్చొని మాట్లాడి ఎట్లా చేయాలో అట్లా చేసి చేస్తాం. వచ్చేది ప్రభుత్వం నుంచి వచ్చేది ఉంటే తప్పకుండా ఇప్పిస్తాం. కానీ కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఇప్పుడు ఎల్పీ అకౌంట్ అన్నాడు రాజరెడ్డి, కాబట్టి అవన్నీ కూడా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి నేను ఒకసారి మీతో మాట్లాడి ఎవరెవరు అవుతుంది ఎవరెవరు కావు అన్ని కూర్చొని మాట్లాడుకొని చేద్దాం. మళ్ళీ వారం 10 రోజులు నేనే వస్తాను.
ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత చేకూరుతుందని జీఎస్టీ ఆఫీసర్ గంతే బాలకిషన్ అన్నారు. మంగళవారం దుబ్బాక మున్సిపల్ పరిధిలోని చెర్వాపూర్ వద్ద గల శ్రీ అనంత మహాలక్ష్మి పద్మనాభ సమేత ఆలయంలో అనంత చతుర్థిని పురస్కరించుకుని కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలన్నారు. ప్రస్తుత కంప్యూటర్ యుగంలో ప్రతి ఒక్కరూ ఏదో రకంగా మానసిక ఒత్తిడికి లోనవుతున్నారని, దైవ చింతన అలవర్చుకోవడం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. భక్తి భావంతో ప్రతి ఒక్కరూ సన్మార్గంలో నడవాలన్నారు. మారుమూల గ్రామమైన చెర్వాపూర్ వద్ద మహిమగల ఆలయం ఉండటం ఇక్కడి ప్రజల అదృష్టంగా భావిస్తున్నామన్నారు. గందే బాలకృష్ణ అండి, మా మిసెస్ పేరు గందే రూపారాణి. మేము కుంపల్లి హైదరాబాద్ వాస్తు ఉంటాము. ఇక్కడ ఈ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఫేమస్ అని చెప్పాను వచ్చాము. ఇవాళ ప్రత్యేకించి కోటి ఒత్తులు కోమటోనే వెలిగించాలని చెప్పన్నారు. సో మేము ఇక్కడికి రావడం మా అదృష్టం. యాక్చువల్గా ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంతో నిరాశపడతామో అన్న ఉద్దేశంతో వచ్చాము. చిన్న పల్లెటూరు అని చెప్పారు అందరూ, కానీ పల్లెటూరే కానీ అన్నీ బాగా సక్రమంగా మంచిగా శాస్త్రయుక్తంగా మంచిగా కూర్చుండబెట్టి మంచిగా చేశారు. ఇలాంటి చేయాలని గుడి నిర్మించిన వాళ్ళకి, గుడి నిర్వహణ చేస్తున్న వాళ్ళకి ఆ దేవుని ఆశీస్సులు ఎల్లకాలం ఉండాలని మా వీలైనంత వరకు మేము ఇక్కడ తోడ్పాటు చేస్తాము. ఆ భగవంతుని ఆశీస్సులు అందరికీ ఉండాలి. సర్వే జన సుఖినో భవంతు. శంకరంపేట మండల కేంద్రంలో విశ్వకర్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని పలు పరిశ్రమల్లోని విశ్వకర్మ పూజలు ఘనంగా నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. రాధా ఐరన్ పరిశ్రమలో నిర్వహించిన విశ్వకర్మ జయంతి వేడుకల్లో కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ సుమన్ సరాఫ్, కంపెనీ డైరెక్టర్ స్నేహిల్ సరాఫ్లు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కంపెనీ ఆవరణలో అన్న ప్రసాద వితరణ చేపట్టారు. వేద పండితుల మంత్రోచ్చరణలతో కంపెనీ ఆవరణలో హోమం, విశ్వకర్మ పూజలు ఘనంగా చేస్తారు. ఈ కార్యక్రమంలో మేనేజింగ్ డైరెక్టర్ సుమన్ సరాఫ్, కంపెనీ డైరెక్టర్ స్నేహిల్ సరాఫ్, ప్లాంట్ హెచ్ఆర్ రమేష్, కంపెనీ హెచ్ఆర్ ప్రభాత్ కుమార్ గుప్తా, సైట్ హెచ్ఆర్ ఆర్పీ సింగ్, స్థానిక తాజా మాజీ సర్పంచ్ రాజిరెడ్డి, తాజా మాజీ ఉప సర్పంచ్ చిరంజీవి, రమేష్ గౌడ్, శ్రీమాన్ రెడ్డి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. कामान्यकामकामायमस्जं कामेश्वरो वैश्रवणो ददातु कुबेराय वैश्रवणाय महाराजाय नमः। हरि ओं। स्वस्ति साम्राज्यं भोज्यं सौराज्यं वैराज्यं पारमेष्ठ्यं राज्यं महाराज्यमाधिपत्यं समन्तपर्यायस्यात् सर्वभौमः चार्वायुः अन्ताधार परागः पृथिव्यै भूमि जनयं तदेव एकः। हरि ओं। एकदन्ताय धीमहि तन्नो वास्तुपुरुषः प्रचोदयात्। हरि ओं। आदिशक्त्यै च विद्महे महा సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ ప్రసంగం నిర్వహించారు. జిల్లా ప్రజలకు తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. అనాది కాలం నుంచి తెలంగాణకు అత్యంత వైభవమైన చరిత్ర ఉందన్నారు. అఖండమైన వారసత్వం ఉందని, దేశంలోనే పేరు పొందిన శాతవాహన చక్రవర్తుల పాలనకు తొలి మూలాలు తెలంగాణలోనే ఉన్నాయన్నారు. తెలుగు తత్వానికి, తెలంగాణ అస్తిత్వానికి ఆకృతి ఇచ్చిన కాకతీయ నిర్మాణాత్మక ప్రజారంజక పాలనకు పునాదులు తెలంగాణలోనే ఉన్నాయన్నారు. అలాగే భారతీయ జీవన విధానానికి ఊపిరి, విభిన్నత, వైవిధ్యత. ప్రథమ ప్రధాని నెహ్రూ చెప్పినట్లు భిన్నత్వంలో ఏకత్వం, భారతీయ విశిష్టత అని. హిందూ, ముస్లిం, సిక్కు, క్రిస్టియన్, బౌద్ధం, జైనం, ఇతర మతాల సంస్కృతుల సంగమం స్థలం మన దేశమని, మన దేశానికి ప్రతిరూపం లాంటిది తెలంగాణ అన్నారు. కొంతమంది ఇంకా ఎందరో మహానుభావులు వారందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నానన్నారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం అన్ని రంగాల్లో వివక్షకు గురి కావడంతో తెలంగాణ ప్రజల్లో స్వరాష్ట్ర ఆకాంక్ష క్రమేపీ బలపడుతూ వచ్చిందని, పెద్ద మనుషుల ఒప్పందం అమలు కాకపోవడం, ముల్కీ నిబంధనలను ఉల్లంఘించి తెలంగాణ ప్రాంతీయేతరులను అధిక సంఖ్యలో ఉద్యోగాల్లో నియమించుకోవడంతో 1969 తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనకు తొలి దశ ఉద్యమం ప్రారంభమైందన్నారు. ఈ ఉద్యమంలో విద్యార్థులు, యువకులు నాయకత్వం వహించారని, తొలిసారిగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు 13 జనవరి 1969లో యాక్షన్ కమిటీగా ఏర్పడి ఉద్యమంలో పాల్గొన్నారన్నారు.
1971లో 5 సూత్రాల పథకం ప్రకటనలో ముల్కీ నిబంధనలు పునరుద్ధరిస్తామని ప్రస్తావనలు ఉండడంతో ఉద్యమం కొంత చల్లారినా ముల్కీ నిబంధనలు చెల్లవని హైకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ అప్పటి వరకు సమైకాంధ్రకు సపోర్ట్ చేసిన తెలంగాణ వారు మరియు తటస్థంగా తెలంగాణ ప్రముఖులు కూడా ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వైపు అడుగులు వేశారన్నారు. అప్పటి ముఖ్యమంత్రి పివి నరసింహారావు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ముల్కీ నిబంధనలు చట్టబద్ధమైనవని తీర్పునివ్వడంతో తెలంగాణ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ ఆంధ్ర ప్రాంతంలో విద్యార్థులు యువత జై ఆంధ్ర ఉద్యమాన్ని ప్రారంభించారు. 1971 తర్వాత తెలంగాణ ప్రాంతంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో అనేక మార్పులు జరిగాయని, దాంతో తెలంగాణ ప్రజల్లో చైతన్యం పెరిగిందన్నారు. దీంతో పాటు తెలంగాణ హక్కుల సాధన కోసం అన్ని వర్గాల ప్రజలు ఉద్యమ బాట పట్టారన్నారు. తెలంగాణ ఉద్యమంలో కవులు, సాహితీవేత్తలు, మేధావులు, విద్యార్థులు, కళాకారులు, సాంస్కృతిక ప్రతినిధులు కీలక పాత్ర వహించారన్నారు. తెలంగాణలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో తెలంగాణ అస్తిత్వం, చైతన్యాన్ని వ్యాప్తి చేయడానికి తోడ్పడ్డారు. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయ రీతుల్లో ఉద్యమాన్ని క్షేత్రస్థాయిలో తీసుకువెళ్లడంలో వీరు ఎంతో కృషి చేశారు. తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ సమాజంలో కవులు, రచయితలు, కళాకారుల్ని ఒక వేదిక వైపు తీసుకువచ్చింది ఈ రాష్ట్ర ప్రభుత్వం అని భావిస్తుందన్నారు. లక్ష్యాన్ని సాధించే క్రమంలో ఇంద్రమ్మ ఇళ్ల పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు పరుస్తోందని, ఈ పథకం కింద ఒక్కో సంవత్సరంలోనే 4,50,000 గృహాలు నిర్మించడం తలపెట్టామన్నారు. ఈ పథకం కింద ప్రతి నియోజకవర్గంలో 3,500 గృహాలు నిర్మించడం జరుగుతుందని తెలిపారు. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం స్ఫూర్తితో నిరంతరం ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా అవిశ్రాంతంగా పాటుపడి తెలంగాణ ప్రభుత్వానికి అండగా నిలుద్దామని అందరికీ కోరుకుంటున్నామని శుభాకాంక్షలు తెలిపారు. అందుకు యావత్ తెలంగాణ సమాజం అద్భుతంగా కృషి చేసిన విషయం మనందరికీ తెలుసు. ఈ సందర్భంగా ఆనాటి వీరయోధులైన కొమరం భీం, సిద్ది కొమరయ్య, రావి నారాయణ రెడ్డి గారు, స్వామి రామానంద తీర్థ గారు, సర్దార్ జమలాపురం కేశవరావు గారు, వట్టికోట అశ్వాల్ స్వామి గారు, చాకలి ఐలమ్మ గారు, భీమరెడ్డి నరసింహారెడ్డి గారు, ఆర్ట్ల రామచంద్రరెడ్డి గారు, ఆర్ట్ల కమలాదేవి గారు, బద్దం ఎల్లారెడ్డి గారు, సురవరం ప్రతాప్ రెడ్డి గారు, కొండా లక్ష్మణ్ బాపూజీ గారు, ప్రజాకవి కాళోజీ గారు, ముగ్గురు మోహియుద్దీన్ గారు వివక్ష గురవడంతో తెలంగాణ ప్రజల్లో స్వరాష్ట్ర ఆకాంక్ష క్రమేపీ బలపడుతూ వచ్చింది. పెద్ద మనుషుల ఒప్పందం అమలు కాకపోవడం, ముల్కీ నిబంధనలు ఉల్లంఘించి తెలంగాణ ప్రాంతేతరులను అధిక సంఖ్యలో ఉద్యోగాలు నియమించుకోవడంతో 1969లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కొరకు తొలి దశ ఉద్యమం ప్రారంభమైంది. ఈ ఉద్యమంలో విద్యార్థులు, యువకులు నాయకత్వం వహించారు. తొలిసారిగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు 13 జనవరి 1949లో యాక్షన్ కమిటీగా ఏర్పడి ఉద్యమంలో పాల్గొన్నారు. విద్యార్థులు, యువత, ఉద్యోగులు, మేధావులు మరియు అన్ని వర్గాల ప్రజలు జరిపిన ఈ ఉద్యమం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర భావనను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లింది. 1971 5 సూత్రాల పథకం ప్రకటనలో ముల్కీ నిబంధనలు పునరుద్ధరిస్తామని ప్రస్తావన ఉండడంతో ఉద్యమం కొంత చల్లారినా ముల్కీ నిబంధనలు చెల్లవని హైకోర్టు ఇచ్చిన తీర్పుతో వ్యతిరేకిస్తూ అప్పటి వరకు సమైక్యాంధ్రకు సపోర్ట్ చేసిన తెలంగాణ వారు మరియు తటస్థంగా తెలంగాణ ప్రముఖులు కూడా ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వైపు అడుగులు వేశారు. అప్పటి ముఖ్యమంత్రి పివి నరసింహారావు సుప్రీంకోర్టు ఆశ్రయించడంతో ముల్కీ నిబంధనలు చట్టబద్ధమైనవని తీర్పునివ్వడంతో తెలంగాణ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ ఆంధ్ర ప్రాంతంలో విద్యార్థులు, యువత జయాంధ్ర ఉద్యమాన్ని ప్రారంభించారు. 1971 తర్వాత తెలంగాణ ప్రాంతంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగంలో అనేక మార్పులు జరిగాయి. దాంతో తెలంగాణ ప్రజల్లో చైతన్యం పెరిగింది. దీంతో పాటు తెలంగాణ హక్కుల సాధన కోసం అన్ని వర్గాలు ప్రజలు ఉద్యమం పాటు పట్టారు. జయేంద్ర ఉద్యమం ఫలితంగా వెలువరించిన రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం నివాస అర్హతను తగ్గించడంతో వేలాది మంది స్థానికేతరులు తెలంగాణ ఉద్యోగంలో ప్రవేశించడం మొదలైంది. మెదక్ జిల్లా కొల్చారం మండలం పోతిరెడ్డిపల్లి గ్రామంలో తునికి కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ఎస్సీ ఉప ప్రణాళిక ద్వారా 25 మంది ఎస్సీ రైతులకు మంగళవారం జీవన ఎరువు మరియు వేప నూనె ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో కేవీకే శాస్త్రవేత్త ఉదయ్ కుమార్ వ్యవసాయంలో యాంత్రీకరణ గురించి వివరించారు. శాస్త్రవేత్త శ్రీకాంత్ జీవన ఎరువులు వాడకం మరియు సేంద్రియ వ్యవసాయ ప్రాముఖ్యత గురించి వివరించారు. ఇదే కార్యక్రమంలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా వన మహోత్సవంలో ఒక చెట్టు అమ్మ పేరు మీద అనే కార్యక్రమం ద్వారా వివిధ రకాల పండ్ల మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మజ్జల చంద్రశేఖర్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి భూమేష్, పి రామ్ శశిధర్ గౌడ్, గ్రామ పెద్దలు అందరూ కలిసి మొక్కలు నాటారు.
జిల్లా గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని వినాయక నవరాత్రి ఉత్సవాల శోభాయాత్ర కార్యక్రమం ఘనంగా కొనసాగింది. యువతీ యువకులు ఉత్సాహంగా పాల్గొని కోలాటాలాడుతూ భక్తి శ్రద్ధలతో గణేశుని శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు. శోభాయాత్రలో ఇలాంటి ఘర్షణలకు తావివ్వకుండా శోభాయాత్ర ముందుకు సాగింది. వినాయకుల నిమజ్జనం చెరువుల వద్ద పోలీస్ సిబ్బందితో పాటు మున్సిపల్ సిబ్బంది, మెడికల్ సిబ్బంది, విద్యుత్ శాఖ పటిష్ట బందోబస్తు నిర్వహించి ఇలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా శాంతియుత వాతావరణంలో నిమజ్జన కార్యక్రమాలు ఉదయం వరకు కొనసాగాయి. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, సిఐ సైదా, మున్సిపల్ వైస్ చైర్మన్ జకీయుద్దీన్, మున్సిపల్ కమిషనర్ నర్సయ్య, మున్సిపల్ కౌన్సిలర్లు డాక్టర్ నరేష్ బాబు, మాజీ మున్సిపల్ చైర్మన్ భాస్కర్, నాచారం దేవస్థానం మాజీ చైర్మన్ కొట్టాల యాదగిరి, సుభాష్ చంద్రబోస్, కుమరవెల్లి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. పరమపవిత్రమైన రోజు. గత 9 రోజులుగా ఆదిదేవుడు ముక్కోటి దేవతలచే పూజింపబడే అగ్రగణ్యుడు ఆ వినాయక స్వామి. ఏ శుభకార్యాలైనా మనము మొట్టమొదట పూజించే దేవుడు గణేశుడు. ప్రపంచవ్యాప్తంగా గణనాథుని పూజలు వైభవంగా జరిగినాయి. అదే క్రమంలో మన గజ్వేల్ పట్టణంలో గత 9 రోజులుగా దాదాపుగా 230 విగ్రహాలను ఏర్పాటు చేసుకొని గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ ప్రజలందరూ కూడా కుటుంబ సమేతంగా 9 రాత్రులు పూజలు జరిపి ఈరోజు నిమజ్జనోత్సవ కార్యక్రమము ప్రారంభమైంది. అన్ని వీధుల్లో కూడా ఇప్పుడిప్పుడే గణనాథులు సమీప చెరువులోకి నిమజ్జనానికి ఒక సాంప్రదాయబద్ధంగా భజన కార్యక్రమాలతోటి విశేష డ్రెస్ కోడ్ తోటి ఈ నిమజ్జనోత్సవ కార్యక్రమం జిల్లా పాపలతో రావడం జరుగుతుంది. మా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పాలకవర్గం, మా సిబ్బంది, మా కమిషనర్ గారు విస్తృతమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ నిమజ్జనోత్సవ కార్యక్రమాల్లో పోలీస్ శాఖ వారు, విద్యుత్ శాఖ వారు, వైద్య శాఖ వారు, మా మున్సిపల్ సిబ్బంది కూడా గత 3 రోజుల నుంచి విశేషమైన జగత్తుకు సృష్టికర్త అయినటువంటి విశ్వకర్మ భగవాన్ విశ్వకర్మ జయంతిని పురస్కరించుకొని మెదక్ జిల్లాలోని మండల కేంద్రమైన కొల్చారం గ్రామంలో స్థానిక కాళికాదేవి ఆలయంలో మంగళవారం వైభవోపేతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వ బ్రాహ్మణులు మాట్లాడుతూ సెప్టెంబర్ 17వ తేదీ ఎంతో విశిష్టత ఉందని, నిజాం కబంధ హస్తాల నుంచి తెలంగాణకు విముక్తి లభించిన రోజు మరియు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం కూడా ఈ రోజే, విశ్వకర్మ జయంతి కూడా ఈ రోజే. నిజానికి విశ్వానికి ఆర్కిటెక్ట్ విశ్వకర్మనే ఉత్తరాది దేశాలలో కార్మిక దినోత్సవాన్ని ఈ రోజు జరుపుకుంటారని మండల విశ్వకర్మ సంఘం అధ్యక్షుడు శ్రీనివాసచారి అన్నారు. నిజమైన కార్మిక దినోత్సవం సెప్టెంబర్ 17ని జరుపుకోవాలని, ఈ విశ్వకర్మ జయంతిని ప్రభుత్వ పరంగా జరపాలని, విశ్వకర్మ జయంతి రోజును సెలవుదినంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ సిద్ధించినది అంటే విశ్వకర్మ జాతికి సంబంధించిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ మరియు మలిదశ ఉద్యమంలో శ్రీకాంతాచారి యొక్క ఆత్మ త్యాగముల వలన సిద్ధించినప్పటికీ గత ప్రభుత్వం గుర్తించలేదని, ప్రస్తుత ప్రభుత్వమైన విశ్వ బ్రాహ్మణులను గుర్తించి 2000 కోట్లతో విశ్వ బ్రాహ్మణుల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్నారు. విశ్వకర్మలకు 50 సంవత్సరాలు నిండిన వారికి వృద్ధాప్య పెన్షన్ మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు మనోబ్రహ్మ శ్రీనివాసాచారి, ఉపాధ్యక్షులు ప్రభాకరాచార్య, దాశరథంచారి, పాండురంగాచారి, వీరాస్వామిచారి, నరసింహుచారి, ఈశ్వర్చారి, కరుణాకరాచారి తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు సచివాలయం ముందు తెలంగాణ తల్లి విగ్రహం స్థానంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించడాన్ని వ్యతిరేకిస్తూ గజ్వేల్ మండలం అహ్మదీపూర్ గ్రామంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. అదేవిధంగా జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా ప్రొఫెసర్ జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాలలు వేసిన అనంతరం జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ తల్లి కోసం కేటాయించిన స్థానంలో కేవలం రాజకీయ దురుద్దేశంతో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టి తెలంగాణ తలని అవమానపరిచిన రేవంత్ రెడ్డి వైఖరిని తెలంగాణ రాష్ట్ర ప్రజలు అందరూ ఖండించాలన్నారు. తెలంగాణ రాజస్థానికి నిలువెత్తు సాక్ష్యం రాష్ట్ర సెక్రటేరియట్ అని, తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవ పాలన ప్రతిబింబించే సౌధం, దశాబ్దాల పోరాటాన్ని పోతపోసుకున్న భవనం ముందు ఇలాంటి విగ్రహాలు ఏర్పాటు చేయడం మానుకోవాలన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మిషన్ భగీరథ, కాళేశ్వరం, రాష్ట్ర సచివాలయం, అమరవీరుల స్తూపం, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసి ప్రజల గౌరవం, రాష్ట్ర ఖ్యాతిని పెంచిన ఒక తీర్పు గుర్తుగా చేసిన ఘనత కేసీఆర్దే అన్నారు. వీలైతే మంచి కార్యక్రమాలు చేసి ప్రజల మన్ననలు పొందాలే కానీ ఇలాంటి విగ్రహాలతో తెలంగాణ రాష్ట్ర చరిత్రను, అస్తిత్వాన్ని మసకబార్చే ప్రయత్నం చేస్తే మీకు ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు మది రాజిరెడ్డి, ఫ్యాక్స్ డైరెక్టర్ చాడా
శ్రీనివాస్ రెడ్డి, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి రమేష్ గౌడ్, మాజీ కోఆప్షన్ అహ్మద్, గ్రామ పార్టీ అధ్యక్షులు నిజాముద్దీన్, మాజీ ఎంపీటీసీ ఆనందం, నాయకులు రామాగౌడ్, రామరెడ్డి, సత్యగౌడ్, ఆగయ్య, ముత్యంగౌడ్, బాలయ్య, రాములు, రాజ్ కుమార్, భూపతి, గోపాల్ రెడ్డి, అమరేందర్ రెడ్డి, సత్తిరెడ్డి, సంపత్ రెడ్డి, రాజు, లచ్చిరెడ్డి, సింహం, చంద్రం, యువకులు, నాయకులు పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలో అకాల వర్షాలకు వరదలు వచ్చి పంటలు నష్టపోయిన రైతులను పరామర్శించారు. కోదాడ బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్. సాగర్ ఎడమ కాలువకు గండిపడి 18 రోజులు కావడంతో వరి పొలాలకు నీళ్లు లేక, కరెంటు లేక ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. యుద్ధ ప్రాతిపదికన సాగర్ ఎడమ కాలువ గండి మరమ్మతులు చేపట్టి పంట పొలాలకు నీరు అందించాలని, పంట నష్టపోయిన రైతులకు సరైన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యంతోని అకాల వర్షాలతో కారణంగా వరదల్లో పంట పొలాలు కొట్టుకుపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే గత 18 రోజుల క్రితం నడిగూడ మండలం కాగిత రామచంద్రపురం వద్ద సాగర్ ఎడమ కాలువకు గండిపడినా ఇప్పటి వరకు మరమ్మతులు చేయకపోవడంతో రాష్ట్రానికి ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి అని చెప్పుకునే నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వారి సతీమణి ఉత్తమ్ పద్మావతి రెడ్డి, హుజూర్ నగర్, కోదాడ 2 నియోజకవర్గాలు తమకు 2 కళ్ళు అని చెప్పుకునే నాయకులు కరెంటు లేక, నీళ్లు రాక ఇబ్బంది పడుతున్న రైతులను పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. ఇప్పటికైనా రైతులను ఆదుకోవాలని, గండిపడిన సాగర్ ఎడమ కాలువను యుద్ధ ప్రాతిపదికన త్వరితగతిన పనులు పూర్తి చేసి సాగర్ ఎడమ కాలువకు నీళ్లు విడుదల చేసి ఎండిపోతున్న పంట పొలాలను, రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేని ఎడల టీఆర్ఎస్ ప్రభుత్వం పక్షాన మరో రైతు ఉద్యమం చేయాల్సి ఉంటుందని గుర్తు చేశారు. ఎప్పుడు జూలై ఆగస్టులో పడే నాట్లు వర్షాలు సకాలంలో పడలేదని చెప్పేసి నీళ్లు లేక నాట్లు కొద్దిగా ఎనికి జరిగితే, ఇప్పుడు అకస్మాత్తుగా వచ్చిన వరదల వల్ల కట్టలు లేకపోయి ఆ కట్టల్ని రిపేర్ చేయించే నాదుడు లేక, వరదలు వచ్చి 15 రోజులైనా తెగిపోయిన కట్టల్ని పట్టించుకునే నాదుడు లేక ఈరోజు వేసుకున్న పంటలు చేతికి రాక, చేసిన అప్పులు తీరక మనోవేదనకు గురై ఇబ్బంది పడుతున్న రైతు కోసను పట్టించుకునే పరిస్థితి ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు. విహారయాత్రలకు తిరిగినట్టు హెలికాప్టర్ల నుంచి పైన తిరుగుతూ ఉన్నాడు మహానుభావుడు నీటిపారుదల శాఖ మంత్రి. పొద్దున్న లేస్తే ఈ 2 నియోజకవర్గాలకు మంత్రి మాదిరిగానే హెలికాప్టర్ని ఈ 9 నెలల్లో ఎన్నిసార్లు వేసుకొని వచ్చిండో లెక్కలేదు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తుండో. పైన ఆకాశంలో తిరుగుతున్న ఆయనకి కింద భూమి, ఈ పొలాలు, నీళ్లు రాని పరిస్థితి అవపడుతుందో లేదో మరి కనీసం ఇవాళ మేము పత్రికల ద్వారా తెలియజేస్తే బాగుంటుంది, ప్రభుత్వం కనువిప్పు కలిగితే బాగుంటుంది అని చెప్పేసి కోరుతూ ఉన్నాం. ఇవాళ ప్రత్యక్షంగా రైతుల సమక్షంలో వాళ్ళ పంట పొలాల్ని పరిశీలిద్దామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో ప్రజాప్రతినిధులు కానీ రైతులందరూ కానీ బయలుదేరారు. వరదలు వచ్చినాయి, వాటిని ఆపలేము, కానీ చేసే అధికారం మీకుంది. అయ్యాల వరదలు వచ్చినప్పుడే హడావుడిగా ప్రతిపక్ష నాయకులు పోయి పర్యటించిన తర్వాత, చూసిన తర్వాత మొక్కుబడిగా వచ్చిన నాయకులు ఆ రోజే నిర్ణయం తీసుకొని తాత్కాలికంగానో యుద్ధ ప్రాతిపదికనో పనులు చేయించుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. రైతులకి ఎండిపోయే పరిస్థితి దాపురించేది కాదు. ఇవాళ మళ్ళీ హడావుడిగా ఒక హెలికాప్టర్ వేసుకొని వచ్చి 15 రోజుల తర్వాత ఇప్పుడు పనులు మొదలు పెడతాం, టెండర్లు ఫైనల్ కాలేదు అని అంటున్నారు. టెండర్ల గోల్మాలేందో మరి అందులో ఉన్న కమిషన్ల గురించి ఇన్ని రోజులు రైతులను ఇబ్బంది పెడితే ఆ పాపం ఉత్తగానే పోదు. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుతో కుత్బుల్లాపూర్లోని జగద్గుట్టలో గల తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేశారు ఎమ్మెల్యే వివేకానంద. తెలంగాణ అస్తిత్వంతో పెట్టుకొని నిలబడ్డ నాయకుడు తెలంగాణలో లేడని సీఎం రేవంత్ రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. తెలంగాణకు మణిహారంగా ఏర్పాటు చేసుకున్న తెలంగాణ సచివాలయానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టుకున్న చరిత్ర టీఆర్ఎస్ పార్టీది అని కేసీఆర్ది అన్నారు. ఢిల్లీ నాయకుల వద్ద పేరు కొట్టేయడమే లక్ష్యంగా తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు స్థలంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన నీచ రాజకీయం కాంగ్రెస్ ప్రభుత్వం దని మండిపడ్డారు. తెలంగాణలో మళ్లీ కేసీఆర్ సర్కార్ ఏర్పాటు అవ్వటం ఖాయమని తెలిపారు. ఈ రాజీవ్ గాంధీ విగ్రహం స్థలంలోనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డికి ఘాటుగా విమర్శించారు. తెలంగాణ తల్లి విగ్రహాలందరూ కూడా పాలాభిషేకంతో మరి నిన్న అయితే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి అయితే పాపం ఉందో మరి దాన్ని క్షమించాలని చెప్పేసి తెలంగాణ తల్లికి అందరూ కూడా ఈరోజు పాలాభిషేకం చేస్తూ ఉన్నాం. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి మరి ఏదైతే మన సెక్రటరియట్ ఉందో మరి అక్కడ
ఆ యొక్క సెక్రటరీకి మరి గౌరవ టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంగా నామకరణం చేసి మరి ఆ ఆవరణలో ఆ ముందున్నటువంటి ఒక స్థలంలో చక్కగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలని చెప్పి సంకల్పించినారు. అందరూ కూడా ఆమోదించిన తర్వాత కూడా చక్కగా కూడలినంతా కూడా అభివృద్ధి చేసిన తర్వాత ఈరోజు తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతిన విధంగా ఆ తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేశారు. దగ్గర రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేసి తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసిన విధంగా ముఖ్యమంత్రి గారి ఒక చర్య ఉండాలని చెప్పేసి కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా బాధపడుతుంటే తరుణం ఇది. అందుకే ఈరోజు అందరూ కూడా అన్ని ప్రాంతాల్లో కూడా ఈరోజు ఈ పాలాభిషేకాల ద్వారా మాకు నిరసన తెలియజేస్తా ఉన్నాం. మరి తెలంగాణ అస్తిత్వంతో పెట్టుకునే ఎవరు కూడా తెలంగాణ రాష్ట్రంలో బతికి బట్టగట్టి బయటపడలేదు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు రాబోయే రోజుల్లో గుణపడడం తప్పదు. కేవలం వారి రాజకీయ ప్రయోజనాల కోసం సోనియా గాంధీ దగ్గర, రాహుల్ గాంధీ దగ్గర తను మార్కులు కొట్టేయడానికి కోసంకే ఈ విగ్రహాన్ని, రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి రాజీవ్ గాంధీ గారి విగ్రహం ఆల్రెడీ ప్రధాన కూడినటువంటి సోమాజిగూడ సెక్షన్లో ఉంది. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి రాజకీయ భవిష్యత్తు లేదన్నారు. బీజేపీతో అంటగడుతున్న బీఆర్ఎస్ పార్టీని ప్రజలు తిరస్కరిస్తారని తెలిపారు. ప్రజా సమస్యలను పట్టని బీఆర్ఎస్ పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారిందన్నారు. రాజీవ్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఆత్మగౌరవం కాదని భారతదేశానికి ఆత్మగౌరవం అని తెలిపారు. ప్రయత్నానికి ఫలితంగా ప్రాణత్యాగం చేసిన ఒక వీరుడు, తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీ భర్త తన యొక్క విగ్రహాన్ని ఈరోజు సెక్రటరియట్ ముందు పెడితే కొంతమంది పిచ్చి సన్నాసులు కాకిగోల చేస్తున్న పరిస్థితి. నా దేహం ముక్కలైనా దేశం ముక్కలు కానివనన్న ఇందిరాగాంధీ వారసుడు ప్రపంచ శాంతి కొరకు తన ప్రాణాన్ని సైతం లెక్క చేయని ఒక వీరుని యొక్క, అమరవీరుని యొక్క విగ్రహాన్ని సెక్రటరియట్ ముందు పెడితే అది కూడా అమరవీరుల స్తూపానికి కూడా ముందు ఉంటుంది. దానికి మీకు వచ్చిన నొప్పేంది? అన్ని బద్మాష్ లెక్కలు చేస్తే, పిచ్చి నకరాలు చేస్తే బాగుండదని చెప్పి హెచ్చరిక చేస్తున్నాం. మీ స్థాయి రాజీవ్ గాంధీని వ్యతిరేకించే స్థాయి ఆత్మపరిశీలన చేసుకోండి. మీరెందుకు పెట్టలేదు తెలంగాణ తల్లి విగ్రహం? ఇప్పుడు గుర్తొచ్చిందా మీకు? విలేసినట్టు సెక్రటరియట్ బయటనో లేకపోతే బజార్లను తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడతలే కాంగ్రెస్ పార్టీ. తెలంగాణకు గుండె చప్పుడైన గుండెకాయ లాంటి సెక్రటరియట్ ముందు ప్రజాప్రతినిధులు, ముఖ్యమంత్రి నుంచి సాధారణ ఎమ్మెల్యే వరకు సామాన్య పౌరుడు వచ్చేంత ప్లేస్లోనే, ఎంట్రన్స్లోనే సెక్రటరియట్ లోపల ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడుతుంటే పనికిరాని సన్నాసులు, చిల్లరగాళ్ళు ఇలాంటి ఒక తలకు మాసిన నిర్ణయాలు తీసుకొని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని కూల్చేస్తాం, మేము వచ్చేస్తే తీసేస్తాం. ఏడికి ఇంకా నువ్వు వచ్చేది పీకనికి? బీజేపీతో కలిసిపోకుండా నువ్వు ఏడికి వచ్చేది? నీకు ఇంకా రాజకీయ బతుకున్నది మీకు టీఆర్ఎస్ పార్టీకి. అటు కేటీఆర్ ఒకడు, ఇటు హరీష్ రావు ఒకడు, ఆ ముసలోడేమో ఇంట్లో అంతాడు. మీకు ఇంకా రాజకీయంగా ఏడ ఉందని మీరు కొట్లాడేది. ఎప్పుడో అగ్రిమెంట్ అయిపోయా బీజేపీతోని. ఇంకెందుకు ఈ పొలిటికల్ డ్రామాలు? మీ అస్తిత్వం కోసం చేసే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ఆత్మగౌరవం కాదు, భారతదేశ ఆత్మగౌరవమైన రాజీవ్ గాంధీ ఇలా పోయింది కదా మొక్కి, అందరు కుటుంబం అంతా పోయి సోనియా గాంధీ కాళ్ళు మొక్కినాడు గుర్తురాలే ఎవరి భార్య తను. కాబట్టి ఈ పిచ్చి నకరాలు బంద్ చేసి కామ్గా కూర్చొని మూసుకుంటే మంచిది, లేకపోతే మిమ్మల్ని ఎవడు పట్టించుకునే పాపన కూడా పోడని తెలియజేస్తున్నాం. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే బాగుండదని చెప్పి కూడా ఒక హెచ్చరిక చేస్తున్నాం. నిజాంపేట మండల కేంద్రంలో వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 20 అడుగుల వినాయకుడిని 11 రోజుల పాటు ధూపదీప నైవేద్యాలతో పూజించి
నాందేడ్ నాసిక్ డోల్ విన్యాసాల మధ్య నిమజ్జనానికి తరలిస్తున్నామని ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో అతిపెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని కనీవిని ఎరగని రీతిలో హిందుత్వాన్ని పెంపొందించుకునేలా నాసిక్ డోల్ నృత్య ప్రదర్శన, గ్రామ మహిళల కోలాటాల మధ్య వినాయకుడి నిమజ్జనానికి తరలించామన్నారు. 11 రోజులు పూజలు అందుకున్న లడ్డూను వేలంపాటలో 45,000కు గ్రామానికి చెందిన బజార్ అంజయ్య గౌడ్ దక్కించుకున్నాడని, ఆ వినాయకుడిని దయతో గ్రామ ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆ దేవుణ్ణి వేడుకున్నామన్నారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు వెల్దుర్తి శ్రీకాంత్ గౌడ్, రంజిత్ గౌడ్, ప్రశాంత్ గౌడ్, మౌరం రాజు, వెంకటేష్ గౌడ్, సిద్దిక్, ఫాజిల్, అబ్దుల్ అజీజ్, నవీన్ రెడ్డి, నగేష్, అజయ్ గౌడ్, శివ, శ్రవణ్ రెడ్డి, బాబు, తాండా వెంకటేష్, వినయ్ గౌడ్, చల్మేటి నవీన్, మహేష్, తిరుమల్, పన్యాల వెంకటరెడ్డి, శేఖర్, శ్రీకాంత్, నవీన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. నిజాంపేట మండల వ్యాప్తంగా తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలను ఆయా గ్రామాల్లో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు నిజాంపేట మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి, తహసీల్దార్ కార్యాలయం, గ్రామ పంచాయతీల వద్ద తహసీల్దార్ సురేష్ కుమార్, ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ రాజిరెడ్డి జాతీయ జెండాలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1948లో సెప్టెంబర్ 17న పూర్తిగా స్వతంత్రం రావడంతో విమోచన దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుందని మండల ప్రజలందరికీ తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ జైపాల్ రెడ్డి, ఏపీఓ శ్రీనివాస్, ఎంపీడీఓ జూనియర్ అసిస్టెంట్ వినయ్, నర్సింలు, గ్రామ కార్యదర్శి నర్సింలు, ఎంఆర్ఓ స్టాఫ్ రమేష్, రవి, రాజలింగం తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని మనం ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. తెలంగాణ సెప్టెంబర్ 17, 1948 రోజున మనకు తెలంగాణకు పూర్తి స్వతంత్రం రావడం జరిగింది నిజాం ప్రభుత్వం నుంచి. కాబట్టి ప్రతి ఒక్కరికి మన భారతదేశంలో ఆగస్టు 15, 1947 రోజున ఏదైతే స్వాతంత్రం అనుకూలించిందో ఆ తర్వాత మన నిజాం ప్రభుత్వం ఏదైతే హైదరాబాద్లో ఉందో సెప్టెంబర్ 17వ తేదీ వరకు నిజాం ప్రభుత్వం ఉంది. అప్పటి నుంచి సెప్టెంబర్ 17, 1948 రోజున మనకు తెలంగాణకు పూర్తి స్థాయిలో స్వాతంత్రం రావడం జరిగింది. కాబట్టి దీన్ని మనము ఘనంగా జరుపుకోవాలని చెప్పేసి ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈరోజు జరుపుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరికి తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు. జిల్లా నార్కట్పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెంలోని ఓ ఆలయంలో చోరీకి పాల్పడ్డాడు చిల్లర దొంగ. స్థానికులు అలర్ట్ కావడంతో సదరు దొంగ అడ్డంగా బుక్కయ్యాడు. స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేసే క్రమంలో చిన్న రిక్వెస్ట్ చేశాడు ఆ దొంగ. తనకు చాలా ఆకలిగా ఉందని అన్నం పెట్టమని విజ్ఞప్తి చేశాడు. దాంతో కడుపు నిండా పులిహోర వడ్డించాడు. దాంతో చేత్తో ముద్దలు కలిపి నోట్లో పెట్టారు. డిన్నర్ కంప్లీట్ అయ్యాక అంతా కలిసి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. ఎల్లారెడ్డిగూడెం వాసులు కాగా ఇదే గ్రామానికి చెందిన దొంగ ఊర్లో చిల్ల దొంగతనాలకు పాల్పడుతుండేవాడని గ్రామస్తులు తెలిపారు. నిన్న రామ్నగర్ కళ్ళబడ్డాను. రామ్నగర్ కళ్ళబడ్డా మళ్ళీ అటు నుంచి మళ్ళీ ఇక్కడ కోటరాసులు ఇక్కడ బడి అనుకునేదా ఏ బడి ఈ సంవత్సరం పడుకుంటే ఒక బడి ఉండేగా ఇక్కడ సంవత్సరం బడి పక్క పండి ఒక బడి ఉండే కాలేజా మొగోళ్ళు అది. అయితే 2 స్లాపిల్లు ఉండే. అది కాకుండా 3 ఇంట్లో పడ్డా. అల్ల పడితే అల్లేం దొరకలేదు. ఇంకా అంటే ఇక 2 నెలల పడ్డాను. ఎక్కడ పోలేదు. ఇవాళ ఎక్కడ పోలేదు. ఇక్కడికి వచ్చే వరకు అన్న పట్టు. దేనికి వచ్చినావు ఇక్కడికి? ఫస్ట్ ఎన్ని గంటలకు వచ్చినావు ఇక్కడికి? ఫస్ట్ 8:30కు వచ్చినా నల్గొండ నుంచి ఇక్కడికి. 8:30కు వచ్చిన 8 దాకా అక్కడిక్కడనే తిరిగిన. కరెక్ట్ 8 అయిపోగానే వచ్చిన. 1:30కు మళ్ళీ ఊళ్ళోకి వచ్చిన. అప్పటిదాకా ఏం చేసినావు? అప్పటిదాకా అక్కడ కూర్చున్నావు. అక్కడెక్కడ ఎక్కడ అటు ఇటు తిరిగినావుగా? అటు ఇటు తిరిగినావు. 2 గంటలకు వచ్చి గడ కూర్చుంటే మళ్ళీ కూర్చున్నావు. ఇక్కడ కొద్దిసేపు కూర్చున్నాను. కాను చెట్టు కాడ ఇక్కడ బజ్జీల బండి ఉండేది. ఆడ కూర్చున్నాను. ఆడ కూర్చుంటే 3 గంటలకు వచ్చి ఉండిలో పైలు తీసి అన్న వచ్చి పట్టుకున్నాను. సౌండ్ వచ్చింది. అంటే నీకు డీజే ఉన్నప్పుడు వచ్చినాను? డీజే ఉన్నప్పుడు వచ్చినాను. సౌండ్ వస్తున్నప్పుడు, పాటలు వస్తున్నప్పుడు వచ్చినా? పాటలు బంద్ అయినా వచ్చినా? డీజే మోగుతున్నప్పుడు వచ్చినాను. వచ్చి ఏం చేసినావు? డబ్బులు తీసుకుంటే అన్న వచ్చి పట్టుకుని సౌండ్ వచ్చింది. అంటే తాళం బలగొడుతున్నావా లేకపోతే? తాళం ఏం బలగొట్టలేదన్న. కిందంగా ఉండి చేయబెట్టి డబ్బులు తీసినాం. తీయొస్తుంది అన్న. ఎట్లా ప్లానింగ్ ఏంది? అట్లా ఎట్లా తీసుకున్నాను?
మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలోని విశ్వకర్మ జయంతిని పురస్కరించుకొని నేడు పట్టణంలోని మల్లె చెరువు కట్ట వద్ద విశ్వకర్మ మనుమయ్య సంఘం ఆధ్వర్యంలో విశ్వకర్మ భగవాన్ చిత్రపటానికి పూలమాలలు వేసి విశ్వకర్మ జెండాను ఎగురవేసి ఘనంగా జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వకర్మ మనుమయ్య సంఘం మండల అధ్యక్షులు కొడపర్తి లక్ష్మణచారి, పట్టణ అధ్యక్షులు కమ్మరి యాదగిరిచార్యులు మాట్లాడుతూ విశ్వకర్మలకు ప్రతి జిల్లాలో కార్పొరేషన్ భవన్ ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విశ్వకర్మలకు ప్రత్యేక ప్యాకేజీని కల్పించాలని పేర్కొన్నారు. అదేవిధంగా విశ్వకర్మ కుటుంబాల్లో ఉన్నటువంటి నిరుపేద వృద్ధులకు 55 సంవత్సరాలు దాటిన వారికి పెన్షన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. నిరుపేద విశ్వకర్మలకు అర్హులైన వారందరికీ డబుల్ బెడ్రూమ్లు ఇల్లు కేటాయించాలని తెలిపారు. అలాగే విశ్వకర్మ భగవాన్ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరపాలన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వకర్మ మనమయ్య సంఘం మండల అధ్యక్షులు కొడపర్తి లక్ష్మణచారి, పట్టణ అధ్యక్షులు కమ్మరి యాదగిరిచారి, గౌరవ అధ్యక్షులు ఉమ్మడి రాములుచారి, ఉపాధ్యక్షులు కొడపర్తి పాండుచారి, ప్రధాన కార్యదర్శి కొడపర్తి నరేందర్ చారి, సహాయ కార్యదర్శి కమ్మరి వెంకటరాములుచారి, సలహాదారులు కమ్మరి చంద్రమౌళిచారి, సంఘం సభ్యులు పాల్గొన్నారు. ఈ రోజు విశ్వకర్మ జయంతి సందర్భంగా రామాయంపేట పట్టణంలో మనమయ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. కావున ఈరోజు జెండా కార్యక్రమం కూడా చేయడం జరిగింది. విశ్వకర్మ భవన్ని జెండా ఆవిష్కరణ చేసి తర్వాత బైక్ ర్యాలీ కూడా నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మండల అధ్యక్షులు గౌరవనీయులు లక్ష్మణాచారి గారు, ఉపాధ్యక్షులు కొడపర్తి పాండుచారి గారు, ప్రధాన కార్యదర్శి నరేందర్ గారు, గౌరవ అధ్యక్షులు రాములు గారు, మిగతా సభ్యులు కూడా విశ్వకర్మ సభ్యులు కూడా అందరూ వచ్చినందుకు వారికి పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. విశ్వకర్మ యోజన పథకాన్ని ప్రవేశపెట్టినందుకు ఈ అవకాశం ఇచ్చిన విశ్వకర్మ సోదరులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసి ముగిస్తున్నాను. మెదక్ జిల్లా రామాయంపేట శివారులో గొలుసు దొంగలు రెచ్చిపోయారు. నందిగామ నుంచి రామాయంపేటకు ద్విచక్ర వాహనంపై వృద్ధ దంపతులను 2 దుండగులు ద్విచక్ర వాహనంపై వచ్చి వారిని అడ్డగించారు. బంగారు పుస్తల తాడు మెడలో వేసుకోవద్దు, వెళ్లవద్దని దొంగలు వస్తున్నారని నమ్మించి వారి మెడలోంచి బంగారు నగలను మాయమాటలు చెప్పి దోచుకున్నారు. ఒక పేపర్లో లాలు పెట్టి మహిళకి ఇచ్చి పారిపోయారు. దీంతో బాధితురాలు బరిజా మల్లేశం లక్ష్మిలో నిజాంపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే లక్ష్మి నా పేరు, నందిగామ. ఎప్పుడు జరిగింది ఇది? ఇప్పుడే 10:30కు. ఏం జరిగిందో చెప్పు మొత్తం. 10:30కు మేము బండి మీద వస్తుంటే మా బండికి అడ్డం తిరిగిండు. బండికి అడ్డం తిరిగి 2 ఉన్నారు. ఒక ఆయన బండికి అడ్డం తిరిగి అమ్మ పక్క పంటి పోండి అన్నాడు. సరే సారు అన్నాము. అనగానే ఏమన్నాడు, పక్క నుంచి పోండి పోతున్నాం సారు అన్న. అనగానే ఏమన్నాడు, అమ్మ ఈ తాడు దొంగలు తెంపుకుంటారు, ఈ తాడు తీసి ఇంట్లో పెట్టుకో అని తాడు తీపిచ్చిండు. తాడు తీపిచ్చి కాగితంలో పెట్టమన్నాడు. పెట్టినాక ఈ కాగితంలో పెట్టి పర్సులో పెట్టుకోమన్నాడు. పర్సులో పెట్టుకున్నాక వాళ్ళు అటు పోయిండ్రు నిజాంపేట దిక్కు. మేము ఇటు వచ్చినాము. రామంపేటకు వచ్చినాక ఇప్పి చూసే వరకల్లా రాళ్ళు ఉన్నాయి సారు. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా సంగారెడ్డిలో మంగళవారం జిల్లా పరిషత్ కార్యాలయం ప్రాంగణంలో మహాత్మా గాంధీ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. జిల్లా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ కార్యక్రమంలో జాతీయ జెండాను జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు జెడ్పీ సీఈఓ జానకిరామ్, ఆర్డీఓ రాజు, ఈఈపీఆర్ జగదీష్ తదితరులు. पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल वंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष माये गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे.
త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ సంగారెడ్డి సమకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో మంగళవారం ప్రజాపాలన దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ వేడుకలకు జిల్లా యంత్రాంగం విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేస్తుంది. ఈ కార్యక్రమంలో టీజీఐఐసి చైర్మన్ టి నిర్మలా జగ్గారెడ్డి, జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు, అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, జిల్లా ఎస్పీ రూపేష్లతో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మంత్రి దామోదర రాజ నరసింహ కలెక్టరేట్లోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. అమరవీరుల స్తూపం వద్ద ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం కలెక్టరేట్ లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. మంత్రి దామోదర రాజ నరసింహ పుర ప్రముఖులకు, అధికార అనధికారులకు ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లా ప్రగతిని సెప్టెంబర్ 17 ప్రాముఖ్యతను వివరిస్తూ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. త్యాగాల ఫలితమే తెలంగాణ అని ప్రజాపాలన వైపు అడుగులు వేస్తూ తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా రాచరిక వ్యవస్థ నుంచి ప్రజాపాలన ఆవిర్భావానికి నాంది పలికిన అమరులైన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుల, స్వతంత్ర సమరయోధులకు జోహార్లు తెలిపారు. నిరంతరం రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమంపైన దృష్టి పెట్టి ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ అంచెలంచెలుగా లబ్ధిదారులకు సంక్షేమ ఫలాలు అందిస్తూ విజయవంతంగా 6 గ్యారెంటీల పథకాలను ప్రజలకు చేరువ చేస్తున్నామన్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా రైతు రుణమాఫీని చేపట్టి రైతులకు భరోసా కల్పించామన్నారు. సంక్షేమ కార్యక్రమాల అమలులో దేశానికి మన రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తుందని తెలిపారు. జిల్లాను ప్రగతి పథంలో నడిపిస్తూ అభివృద్ధి కోసం ఎల్లవేళలా అంకిత భావంతో పనిచేస్తున్న ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ పాలన యంత్రాంగానికి అభినందనలు తెలిపారు. ఈ వేడుకల్లో ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం జరుపుకుంటున్న శుభ సందర్భంగా రాచరిక వ్యవస్థ నుండి ప్రజాపాలన వ్యవస్థ ఆవిర్భావానికి నాంది పలికిన అమరులైన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులకు మరియు స్వతంత్ర సమర యోధులందరికీ నా జోహార్లు. సెప్టెంబర్ 17 తెలంగాణ చరిత్రలో కీలకమైన రోజు. నిజాం పాలిత ప్రాంతమైన హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్లో చేరి నేటికి 76 సంవత్సరాలు పూర్తి చేసుకుని 77వ సంవత్సరంకి అడుగు పెడుతున్న సందర్భంగా హాజరైన ప్రజాప్రతినిధులు, అధికారులు, అనధికారులు, పాత్రికేయులు, ఉద్యమకారులకు, కార్మిక, కర్షక, విద్యార్థులకు, జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు. నేడు ఈ స్వేచ్ఛ స్వాతంత్రం మన సొంతం కావడానికి ఎంతో మంది ఈ గడ్డ మీద అసమాన త్యాగాలు చేశారు. ఆనాటి త్యాగాల ఫలితమే నేటి తెలంగాణ రాష్ట్ర సాధనకు మరియు అభివృద్ధికి నాంది పలికింది. 1947 ఆగస్టు 15న బ్రిటిష్ వారి పాలన అంతమై భారతదేశం అంతటా స్వాతంత్ర సంబరాలు జరుపుకున్నారు. కానీ దేశం నడిబొడ్డున ఉన్న హైదరాబాద్ సంస్థాన ప్రజలకు ఆ అదృష్టం లేకుండా పోయింది. అప్పటి వరకు బ్రిటిష్ వారికి సామంతుడిగా ఉన్న హైదరాబాద్ నవాబ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ తాను కూడా సంతుడిని అయినని ప్రకటించుకున్నాడు. కానీ సంస్థానంలో ఉన్న ప్రజలు తాము భారతదేశంలో కలవాలని కోరుకున్నారు. భారతదేశ నడిబొడ్డున హైదరాబాద్ సంస్థానంపై చర్యలు తీసుకోక తప్పదని నాటి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ నిర్ణయించుకున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో 1948 సెప్టెంబర్ 13న భారత సైన్యం ఆపరేషన్ పోలో పేరిట హైదరాబాద్ సంస్థానాన్ని ముట్టడించింది. ఆ తర్వాత సెప్టెంబర్ 17న నిజాం నవాబు లొంగుబాటు ప్రకటన చేశారు. ఈ విధంగా హైదరాబాద్ వాసులకు స్వాతంత్రం లభించింది. నిరంకుశ పాలన నుండి విముక్తులై స్వపరి పాలనలోకి వచ్చినందున సెప్టెంబర్ 15న తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా పాటిస్తున్నాము. తెలంగాణ ఉద్యమం నీళ్లు, నిధుల నియామకాలన్నీ ఆత్మగౌరవ నినాదంతో ఆనాడు ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆధ్వర్యంలో మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని పురాతన దేవాలయం అనంత పద్మనాభ స్వామి దేవాలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు. అనంత చతుర్థిని సందర్భంగా స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కాకతీయుల కాలం నాటి పురాతన దేవాలయం అనంత పద్మనాభ స్వామి దేవాలయం అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేయాలని స్థానిక మహిళా మండలి అధ్యక్షురాలు కొత్త ముత్తాబాయి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. అనంత పద్మనాభ స్వామి దేవాలయంలో నేడు కాంగ్రెస్ పార్టీ నాయకులు నరేందర్ రెడ్డి, నరసింహారెడ్డి తదితరులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఫిషరీస్ కమిటీ కార్యదర్శి తల్లారి మల్లేష్, మాజీ ఎంపీటీసీ సుధాకర్ గౌడ్, నరసింహారెడ్డి, జగ్గా అశోక్ గౌడ్, వార్డు సభ్యులు కుమార్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు ముక్తాబాయ్. చాలా పురాతనమైన ఆలయం, కాకతీయ రాజులు కట్టినది. వెల్దుర్తిలో వెలుగు వెల్దుర్తి అయింది. అనంత పద్మనాభ స్వామి వెలుగు ఒక్కొక్క కార్తీలో ఒక్కొక్క కిరణం పడుతుండే ఈ దేవుని మీద. అనంత పద్మనాభ స్వామి
ఇలా అనంత చతుర్దశి. ఈరోజు ప్రత్యేకత ఏమది? అనంత చతుర్దశి అంటే వత్తులు కాల్చుకుంటారు, 1,00,000 ఒత్తులు, 1,00,00,000 ఒత్తులు ఇలా కాల్చుకుంటారు. అదేంటంటే సుమంగలిగా ఉండాలి, పిల్లలు బాగుండాలి, ఆరోగ్యాలతోటి ఇలాంటిగా. అది అనంత నోము ఉంటుంది, అనంత పద్మనాభ స్వామిది మొక్కు ఉంటుంది అన్నట్టు. అనంత పద్మనాభ స్వామి వ్రతం చేసిన వాళ్ళే అనంత పద్మనాభ స్వామి ఒత్తులు కాలుస్తారు. కాబట్టి ప్రతి సంవత్సరం అనంత చతుర్దశి సందర్భంగా ఇక్కడ ఒత్తులు కాల్చుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. అది పురాతనమైన కాకతీయ రాజులది కాబట్టి అందరూ వచ్చి వాళ్ళ జన్మ ధన్యం చేసుకోగలరని కోరుచున్నాను. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో ప్రజాపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. సెప్టెంబర్ 17 ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో టీఎస్ఐ రాజు, పంచాయతీ కార్యాలయం వద్ద ప్రత్యేక అధికారి తహసీల్దార్ కృష్ణ, ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఎంపీడీఓ ఉమాదేవి, శ్రీశక్తి భవన్ వద్ద మహిళా మండలి అధ్యక్షురాలు భవానీ, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ భవనం వద్ద ఎంపీడీఓ ఉమాదేవి, వ్యవసాయ కార్యాలయం వద్ద విస్తరణ అధికారి వందన, తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ కృష్ణ, ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మండల వైద్యాధికారి డాక్టర్ శిరీష జాతీయ జెండా ఎగురవేసి ప్రజాపాలన దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకుడు నరేందర్ రెడ్డి, రాష్ట్ర ఫిషర్మ్యాన్ కార్యదర్శి తలారి మల్లేష్, మండల అధ్యక్షుడు మహేష్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్, మాజీ అధ్యక్షుడు నరసింహారెడ్డి, వెల్దుర్తి వార్డు మెంబర్ పోతురాజు కుమార్, మహేందర్ గౌడ్, ఆర్ఐ జై భరత్ రెడ్డి, గ్రామ పంచాయతీ ఈవో బలరాం రెడ్డి, ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్ బోయిని రాములు, జిల్లా మహిళా మండల అధ్యక్షురాలు ముత్తాబాయ్, ఇతర ఆఫీసుల సిబ్బందులు పాల్గొన్నారు. ఈరోజు వెల్దుర్తి పట్టణంలోని ఎండి ఆఫీసులో, ఎంఆర్ ఆఫీసులో మొదలు వివిధ గవర్నమెంట్ ఆఫీసులలో ఈరోజు పతాక ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈరోజు ముఖ్య దినము, ఎందుకంటే రజాకారుల చేతుల్లో చెర నుంచి, బందీ నుంచి విముక్తి దొరికిన రోజు, నిజాం పరిపాలన నుంచి విముక్తి జరిగిన రోజు. ఇది అధికారికంగా ఈరోజు గవర్నమెంట్, గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజాపాలన దినోత్సవంగా చేర్చిన రోజు ఈరోజు. ఇక్కడ అప్పట్లో మనకందరూ తెలుసు, మన ఊరి దగ్గరనే ఉండే అప్పటి ఇతివృత్తం గుర్తు చేసుకు మన మాబూమి సినిమాలో మన దగ్గర అయింది. అప్పుడు బండి వెనక బండి కట్టి ఏ బండ్లే వస్తూ కొడుకు ఉన్నాయి జాము సర్కారుడు అని అప్పుడు సర్కారు మీద కారం కొట్టి అది కొట్టి సాయుధ పోరాటం చేసి భూమి కోసం, భుక్తి కోసం, వ్యక్తి చాకిరి విముక్తి కోసం పోరాడిన సమర యోధులు వాళ్ళందరూ అప్పుడు చాకల ఎల్లమ్మ కానివి, మన దొడ్డి కొమరయ్య కానివి, వాళ్ళంతా తొలి దశ ఉద్యమకారులు. వాళ్ళందరి జ్ఞాపకార్థం ఎంతోమంది అమరులైనరు ఈ రోజు కోసం. ఇప్పుడు మనం స్వతంత్రంగా స్వేచ్ఛగా బతుకుతున్నాం హైదరాబాద్లో అంటే వాళ్ళందరి త్యాగ ఫలితమే. దీన్ని అధికారికంగా ప్రకటించడం చాలా గొప్ప విషయం. నిజంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రజాపాలన దినోత్సవం ప్రజాపాలన దినోత్సవంగా ఈ రోజును గవర్నమెంట్ అధికారికంగా ప్రకటించడం అనేది చాలా గొప్ప విషయం. భారతదేశానికి బ్రిటిష్ వారి కబంధ హస్తాల నుంచి 1947 15 ఆగస్టు నాడు స్వాతంత్రం సిద్ధింపబడింది. అనేక సంస్థానాలు విలీనం తర్వాత మన హైదరాబాద్ స్టేట్ నిజాం పరిపాలన, రజాకార్ల పాలన ఉన్నటువంటి మన హైదరాబాద్ స్టేట్ 1950 సంవత్సరం సెప్టెంబర్ 17 సరిగ్గా ఇదే రోజు నాడు మనకు నిజమైన స్వాతంత్రం లభించింది. కానీ గత కొన్ని సంవత్సరాలుగా మన స్వాతంత్రం వచ్చినా కానీ కొన్ని ఆంధ్ర పాలకుల చేతనే కానివ్వండి, మరి అదేవిధంగా గత 10 సంవత్సరాలు తెలంగాణ సిద్ధించుకున్న తర్వాత కొన్ని కుటుంబాల చేతుల్లోనే తెలంగాణ కబంధల హస్తాలో చిక్కిపోయింది. ఇప్పుడు నిజమైన తెలంగాణ సోనియా గాంధీ ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి తెలంగాణ నిజమైన స్వాతంత్రంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా జరుపుకోవడం జరిగింది. దీనికి మేమందరం హృదయపూర్వక కృతజ్ఞతలు ఈ ప్రభుత్వానికి, అదేవిధంగా రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి నాయకులకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈరోజు సెప్టెంబర్ 17 దినాన్ని ప్రజాపాలన దినోత్సవంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం చాలా హర్షించదగ్గ విషయం. ఎందుకంటే మన తెలంగాణకు నిజంగా ఇది చాలా గొప్ప దినం ఈరోజు. ఎందుకంటే ఈరోజు మనము ప్రతి ఒక్క ఆఫీస్లో, మరి ఎంఆర్ఓ ఆఫీసులో అయితేనేమి, గ్రామ పంచాయతీలు, ఎంపీడీఓ ఆఫీసులు, అగ్రికల్చర్ ఆఫీసులు, ఇక్కడ అన్ని ఆఫీసులలో ఈరోజు జెండా ఆవిష్కరణ దినాన్ని మనం ఎంతో ఘనంగా నిర్వహించినాం. కాబట్టి ఇది చాలా ప్రజలకైతే ఒక మంచి దిక్సూచి, ఎలాంటి లేకుండా మనం అందరం కూడా ఈరోజు ఈ పతాకావిష్కరణ జరపడం అనేది చాలా గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను.